హాయ్ ఫ్రెండ్స్, ఇది BS6 షైన్ అనమాట. దీనికి స్టార్టింగ్ ప్రాబ్లము, కొన్నిసార్లు బండి అనేది స్టార్ట్ అవుతుంది కానీ రేజ్ అయితే తీసుకోదు. ఈ ప్రాబ్లం అయితే మన దగ్గరికి వచ్చింది. కస్టమర్కి ఇంజెక్టర్ పోయింది 1700 అట్లా అవుతుందంటే అసలు నమ్మరు వాళ్ళు. సో ఎందుకైనా మనము ఒకసారి కార్బొరేటర్ అనేది ఫిట్ చేద్దాము, కస్టమర్ వేయించుకుంటారని చెప్పి దీని బండికి అయితే కార్బొరేటర్ ఫిట్ చేసినాం ఫ్రెండ్స్. ఏ బండి కార్బొరేటర్ ఏమనేది ఫుల్ డీటెయిల్ అయితే యూట్యూబ్లో వస్తుంది. ఆ వీడియో అయితే మీరు ఫాలో అవ్వండి. ఎట్లా ఫిట్ చేసినాము, ఏమేమి కరెంట్లో ఎట్లా వచ్చింది, ఎట్లా చేసినామని ఫుల్ డీటెయిల్గా అయితే దానిలో పెట్టాను. ఇప్పుడు జస్ట్ మీరు స్టార్టింగ్ ఒకటి చూసేయండి, ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా రేస్ తీసుకుంటాం అనేది. కార్బొరేటర్ ఫిట్ చేసిన తర్వాత బండికి అసలు స్టార్టింగ్ ప్రాబ్లం పోయింది. రేస్ తీసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. బండిలో నార్మల్ కన్నా ఇప్పుడు ఈ బండికి కార్బొరేటర్ వేసినాం కదా, కార్బొరేటర్ వేస్తే ఫుల్ పికప్ కూడా బాగా పెరిగిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మీకు వీడియో పెడతాను చూడండి, ఎట్లా స్టార్ట్ అవుతుంది, రేజ్ అవుతుంది చూడండి. ఇంకా రన్నింగ్ వీడియో కూడా పెడతాను. మనం బండి రన్ కూడా చేసి చూసినాం, బండి ఏమైనా ఆగిపోతుందా కొద్దిగా దూరం పోయిన తర్వాత ఏమనేది. సో ఈ వీడియో పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ కరే అవునా ఒక సెల్ఫ్ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ సో చూసినారు కదా ఫ్రెండ్స్, ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా రేస్ తీసుకున్నది. అసలు స్టార్టింగ్ ప్రాబ్లమే పోయింది. జస్ట్ ఒక సెల్ఫ్గా స్టార్ట్ అయిపోతుంది, రేస్ కూడా ఫుల్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికైతే ఫుల్ ఫ్లెక్చువేట్గా అయితే మనం ఫిట్ చేయలేదు కార్బొరేటర్ అనేది. జస్ట్ అనేది ఫ్లాంజ్ తగిలిచ్చి అది కార్బొరేటర్ అనేది ఫిట్ చేసినాము. ఇంకా దీని తర్వాత ట్రైల్ పోతాం చూడండి ఫ్రెండ్స్. కనీసం ఒక 10-15 కిలోమీటర్ అయితే బండి మొత్తం నేను తోలు చూసిన. ఎక్కడ కానీ ఆఫ్ కాలేదు, ఎక్కడ కానీ మనకు మిక్సింగ్ కాలేదు, ఏం ప్రాబ్లమే లేదనమాట. కార్బొరేటర్ అయితే మొత్తానికి ఫిక్స్ చేసుకోవచ్చు మనము BS6 బండ్లలో, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇప్పుడు చూడొచ్చు, నేను జస్ట్ పెట్రోల్ బాటిల్ వాటర్ బాటిల్కి తగిలించుకున్నా పైప్ అనేది. ఇంకా కార్బొరేటర్ అనేది ఫిట్ చేస్తున్నాం చూడండి. కార్బొరేటర్ ఉంది బండికి, హెయిర్ ఫిల్టర్ ఏం తగిలేదు ఫ్రెండ్స్ అక్కడ. ఎందుకంటే స్థలం లేదు, మనం పూర్తిగా ఫిట్ చేయాలంటే చేయొచ్చు, కానీ కస్టమర్ అయితే ఒప్పుకోలేదన్నమాట. దీనికి ఒక అప్రాక్స్గా 10,000 అయితే ఖర్చు వస్తుందని చెప్పిన ఫ్రెండ్స్, అంతనా అని చెప్పినారు. కానీ ఒకసారి అమౌంట్ పెట్టేది. ఇంకోటి ఏంటంటే మనము ఈ ఫస్ట్ బండి అనమాట, BS6 టు BS4 కన్వర్ట్ చేసేది ఇది ఫస్ట్ బండి. సో దానికోసం అయితే 10,000 వస్తుందని చెప్పిన అందాజ్గా కస్టమర్. మొత్తానికి అయితే ఆయన అయితే ఒప్పుకోలేదు ఫ్రెండ్స్, కానీ మనకైతే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే అని చెప్పేసి ఈ బండికి అయితే మనం చేసినాం అనమాట. మేమైతే డబుల్ రైడింగ్ పోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడే దీనికి 50 పైన అయితే స్పీడ్ నేను పోతున్నా. ఇంజిన్ చెక్ లైట్ అయితే వచ్చి ఇంకా మనం సెన్సార్లు అన్నీ పెరిగితే ఇంకా నార్మలే ఫ్రెండ్, ఇంజిన్ చెక్ లైట్ అయితే వచ్చేస్తుంది. ఇంజిన్ మనం సాకెట్ తీసినామంటే ఇంజిన్ చెక్ లైట్ వేస్తుంది, ఇంకా నార్మలే అది. ఎవరైనా అందరికీ ఫిట్ చేసుకోమని నేను అందరికి చెప్పాను. ఎవరైతే బేజార్ అయిపోతుంటారో 2 లీటర్ పెట్రోల్ మెయింటైన్ చేయాలా, ఇంత అమౌంట్ దీనికి, ఇంజెక్టర్ 1700, ఈ సెన్సార్లు ఇంత రేట్లా అని చెప్పి ఎవరైతే బాధపడుతుంటారో. ఇంకోటి ముఖ్యమైన మాట ఏంటంటే, ఈ బండి షోరూంలోకి పోయి వచ్చింది ఫ్రెండ్స్. షోరూమ్ దగ్గర ఒక 2 సార్లు చేయించానంట, 2 సార్లు ఇంజెక్టర్లు మార్చానంట దీనికి. కానీ అయినా కానీ పోతున్నాయి. ఇంజెక్టర్ అయితే ప్రాబ్లం వచ్చింది అంటే 2 సార్లు మార్పించిన షోరూంలో ఇంజెక్టర్ ఎందుకు పోతుంది, వాళ్ళు అయితే ఫ్యూల్ పంపు థ్రోటల్ బాడీ 2 చేంజ్ చేసుకోవాలి చెప్పినారంట షోరూంలో. సో ఇవన్నీ ఎందుకు నా షోరూంలో థ్రోటల్ బాడీ ఎన్ని రేట్లు ఎక్కువ చెప్తున్నారు కదా, ఫ్యూల్ పంప్ కూడా వీక్ అయిపోయిందని చెప్పినారంట. సో ఎన్ని సమస్యలు ఎందుకు, కార్బొరేటర్ అయితే ఫిట్ చేసుకోమని చెప్పిన. ఆయనైతే ఎందుకు, నేను చెప్పిన మాటలు అదే నేను చెప్పినా కదా, ఇంత 10,000 దాకా ఒక అప్రాక్స్ అయితే ఖర్చు వస్తుంది. ఇదే ఫస్ట్ బండి మనం అయితే చేసేది. ఎంత వస్తుంది అని చెప్పలేను, ఒక 10,000 అయితే దాదాపుగా వస్తుందని చెప్పిన ఫ్రెండ్స్. సో అయితే కస్టమర్ అయితే ఒప్పుకోలేదు. ఎందుకులేనా, మొన్న చేయించింది షోరూంలో, మళ్ళీ తీసుకుని పోయి షోరూంలో ఇస్తా, వాళ్ళే చూసి ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి మొత్తం అయితే కస్టమర్ అయితే బండి తీసుకుని వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది, ఎట్లా చేయాలా ఎట్లా ఏమనేది. మొత్తానికి ఒక ఐడియా అయితే మొత్తం మీద అయితే వచ్చింది. సో చూసినారు కదా వీడియో. ఈ వీడియో నచ్చేటైతే అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా చేయించుకోవాలా, 10,000 పెట్టి చేయించుకున్నాము అని అనుకుంటే కన్నా నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.